గైస్ ఈ రోజు సుమన్ అన్నది నామినేషన్ 100% రాంగ్ అంటాను. ఎందుకంటే పవన్ని రీజన్ లేకుండా నామినేట్ చేయడం కన్నా 100% రైట్ రీజన్ ఉన్న ఇమాన్యుల్ని నామినేట్ చేయొచ్చు. సుమన్ గారికి అనిపించలేదా అంటే వీళ్ళు కావాలని నన్ను తప్పుదారి పట్టించిండ్రు అంటే అప్పటి వరకు ఎస్ కరెక్ట్ అని చెప్పేసి జెండా ఎక్కిచ్చేసి జెండా పట్టేసుకునేటట్టు చేసిండ్రు. అంటే అక్కడ రాంగ్ స్టెప్ అని చెప్పేసి క్లియర్గా తనుజ చూపించింది కదా, ఇది గేమ్ ఇది కాదు దీన్ని బట్టి రిజల్ట్ ఇయ్య అని చెప్పి తనుజకు అంత క్లియర్గా చెప్పింది కదా. మరి అంతకుముందు జెండా పట్టుకున్నప్పుడు చెప్పొచ్చు కదా, అది పట్టట్లేదు తిప్పిపెట్టు లేకపోతే కరెక్ట్గా పెట్టే వరకు జెండా ఎక్కకు అని చెప్పాలి కదా. అంటే నువ్వు ఒక పర్సన్ని రాంగ్ రూట్లో పంపించేసి ఇంకో పర్సన్ని గెలిచేటట్టు చేసినావు. అంటే నువ్వు వాళ్ళని గెలిపించాలంటే వాళ్ళకి డైరెక్ట్ సపోర్ట్ చేసి ధైర్యం ఉంటే, కానీ ఇంకో పర్సన్ని రాంగ్ రూట్లో పంపించేసి వాళ్ళని గెలిపించడం అయితే 100% రాంగ్ అది. సో ఇది సుమన్ అన్నకి ఇంకా తట్టలేదు. ఎంతసేపు ఆయన తనుజ వల్లనే రాంగ్ అయిందని అనుకుంటున్నాడు, కానీ అది జస్ట్ తనుజ కాదు, ఇక్కడ ఇమాన్యుల్ కాదు, ఇంకా చాలా మంది దాంట్లో కావాలని ఇండైరెక్ట్ సపోర్ట్ చేసిండ్రు రీతుకి. కానీ అది సుమన్ గారు ఇంకా అర్థం చేసుకోలేదు. డెఫినెట్గా హౌస్లో ఉన్నప్పుడు అన్ని విషయాల మధ్యలో అది కొట్టుకుపోతుండొచ్చు. అంటే అక్కడ కనిపిస్తుంది, వాళ్ళకి ఉన్న టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి సుమన్ గారు యాక్చువల్గా ఇమాన్యుల్ని నామినేట్ చేయొచ్చు. అంటే కొంచెం డీప్ అనాలిసిస్ చేస్తే ఈజీగా తడుతుండే సుమన్ గారికి. సో మీరేమంటారో కామెంట్ చేయండి.